హలో! వెల్కమ్ టు ఆయిషిత వ్లాగ్స్. కలబంద మనం ఎప్పుడైనా పీల్ చేసుకొని ఎవరి పక్కనైనా నుంచున్నా, లేదంటే అది మన ఫేస్‌కి పెట్టుకున్నా, అసలు చాలా స్మెల్ వచ్చేస్తుంది. యాక్ అని అంటారు. కానీ నేను చెప్పినట్టు చేస్తే గనక వాళ్ళు కలబంద తింటున్నట్టు కానీ, తాగుతున్నట్టు గాని వాళ్ళకి అస్సలు తెలీదు. 100% ష్యూర్ చెప్తున్నాను నేను. వాళ్ళకి అస్సలంటే అస్సలు తెలీదు. ఇది మా ఇంట్లో మేము పెంచుకుంటున్న కలబంద. నాకెప్పుడైనా కావాల్సి ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటా. ఇప్పుడు కూడా రెసిపీకి నేను ఒక చిన్న ముక్క కట్ చేసుకుంటున్నాను. ఇగో చూడండి చిన్నది. మరీ పెద్దది అక్కర్లేదు. ఇది మాత్రం సరిపోతుంది. ఇది నేను ఇద్దరికని తీసుకున్నాను. ఒకరికైతే ఇంకా చిన్న ముక్క సరిపోతుంది. ఇప్పుడు ఇలా కట్ చేసిన వెంటనే యెల్లో కలర్‌ది వస్తది. జిగురులాగా దాన్ని లాటెక్స్ అంటారు. అది మనకి అంత మంచిది కాదు ఒంటికి. సో, దాన్ని కడిగేసుకోవాలి. ఫస్ట్ ఇలా పక్కన ముల్లులు తీసేసుకొని, దాని పైన లేయర్ ఒకటి తీసేసి, లోపల ఉన్న జెల్ కూడా తీసేసుకుందాం. ఆ జెల్‌కి పై లేయర్‌కి మధ్యలో మనకి యెల్లో కలర్‌ది అని ఉంటదనమాట. అది హెల్త్‌కి అంత మంచిది కాదు. సో, మరి అది పోవాలి కదా! అది పోవాలంటే మనం శుభ్రంగా వాటర్‌లో కడిగేసుకోవడమే. చూడండి ఎంత జిగురుగా వస్తుందో కలబంద. ఇలా ఫ్రెష్ వాటర్ తీసుకొని దాన్ని కడిగేసుకోండి ఫుల్‌గా. ఇలా కడుక్కొని దాన్ని అది అంత జిగురొస్తుందని నేను అలా చుడుతున్నాను. కనిపించట్లేదు. అలా హాఫ్ చేసుకొని నేను మిక్సీ పట్టుకుంటాను కొంచెం వాటర్ వేసుకొని. చూడండి ఇలా మిక్సీ అయిపోద్ది. ఏముండదు అసలు స్మెల్ కానీ ఏమీ ఉండదు. అలా మిక్సీ చేసుకున్న దాన్ని నేను ఫిల్టర్ చేసుకున్నాను. ఏమన్నా ఇంకా అందులో ఏమన్నా కలబందకి సంబంధించిన ఏమన్నా సైడ్స్ అవి పైన లేయర్ ఉంటదేమో అని చెప్పి నేను ఇలా ఫిల్టర్ చేసేసుకుంటున్నా. ఇలా కంప్లీట్‌గా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ప్యూర్‌గానే ఉంది. ఇది చూడండి లైట్‌గా ఏదో ఉన్నాయి అందులో. అవి తీసేసుకున్న పక్కకి. ఇది నేను ముందుగా కలుపుకొని పెట్టుకున్నాను మజ్జిగ. పెరుగులో కొంచెం ఆనియన్స్ అవి వేసుకొని నేను ఒక విధంగా చేసుకుంటాను. అది అలా ముందుగా ఒక 1 అవర్ ముందు అవన్నీ నానపెట్టుకొని పెట్టుకున్నాను. ఇవి బాగా కలుపుకుందాం పెరుగునంతా. ఈ పెరుగునంతా బాగా కలుపుకొని 2 మెంబర్స్ కాబట్టి 2 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను నేను. మరీ పలచగుంటే తెలిసిపోద్దని కొంచెం చిక్కగా. ఇలా బాగా కలిపేసుకున్నా. ఇలా బాగా కలిపేసుకున్న దాంట్లో మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న అలోవెరా వాటర్ వేసేసాను. ఇంక అసలంటే అస్సలు ఎవరికీ తెలీదిది. మనం ఇందులో అలోవెరా కలిపినట్టు. కొంచెం సాల్ట్ వేసుకొని, కావలిస్తే ఇంకా కొత్తిమీర అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో. అసలు ఎవ్వరికీ డౌట్ రాదు ఇందులో మనం అలోవెరా వేసినట్టు. ఇంకా ఇది హెల్త్‌కి కూడా చాలా మంచిది. అలాగని అస్తమానం తాగకూడదు, ఎక్కువ కూడా తాగకూడదు. జస్ట్ చిన్నది 2 మంత్స్‌కి ఒకసారి కొంచెము. ఇలా నేను ఒక దాంట్లో సర్వ్ చేసుకొని, ఇందులో కూడా ఇంకొంచెం ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకొని తాగాను. ఇంకా మీరు ఫ్రిడ్జ్‌లో పెట్టిస్తే వాళ్ళకసలు డౌటే రాదు మొత్తం. ట్రై చేయండి ఒకసారి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.